చేసినామన్నా లోపల కూర్చొని చేసినా నిజం చెప్తున్నా. సినిమా ఒక దోస్తానంటే చూడాలన్నా అసలు నిజం చెప్తున్నా. ఒక దోస్తు కోసం ఎంత త్యాగం చేస్తాడు మన ప్రభాస్. స్నేహం కోసం అప్పట్లో అంటే మన ఒక చిత్రపతిలో తీసుకుంటే ఒక తల్లి సెంటిమెంట్ అదొక పెద్ద బ్లాక్ బస్టర్. మళ్ళీ ఇది ఒకటి తీసుకుంటే మన ప్రభాస్ అన్న మళ్ళీ ఒక అన్న ఒక దోస్తానికి సెంటిమెంట్ ఇది. అంటే నువ్వు ఒక మాట చెప్తావు ఒకటి, ఫ్రెండ్షిప్ అంటే ఎక్కడి నుంచి పుడుతుందో తెలియదు, ఒక ఫ్యామిలీ నుంచి పుడుతుందో తెలియదు. ఒక ఫ్యామిలీ కంటే ఒక దోస్తానికి మనకు ఒక రిలేషన్షిప్ ఎక్కువ ఉంటుంది. అంటే దానికి మించి నీకు ఏది లేదు. అంటే అంత బాగా తీసింది ఆ సినిమా, చాలా బాగుంది. ముఖ్యంగా ఇది ఎలివేషన్స్ మీదే ఉన్నాయి హైప్స్ అన్ని అందరిలో కూడా. ఎలా ఉన్నాయి ఆ సీన్స్ ఉన్నాయి? ఈ సీన్స్ అన్నా నాకు చెప్పాలంటే ఒకటి చెప్తున్నా, సినిమా తెలుస్తారన్న. అసలు ప్రతి ఫ్రెండ్ ఒక దోస్తు, నిజమైన దోస్తు అంటే ఒక ఫ్రెండ్షిప్ అంటే ప్రతి ఒక్క నిజంగా దోస్తు ఫ్రెండ్షిప్ చేసిన సినిమా తెలుస్తుంది. ప్రశాంత్ నీల్ అంటే యాక్షన్ సీన్స్ ఏ రేంజ్ లో పెట్టినా? ప్రశాంత్ యాక్షన్ మూవీ కాకుండా ఈ సినిమాలో ఒక అట్లా చూపిస్తే జనాలకు మళ్ళీ అదే కాపీ ఉంటుందని ఆయన ఒక వేరే ట్రాక్ తీసుకొచ్చాడు. ఎలా అంటే ఒక ఫ్రెండ్షిప్ కోసం తీసుకొచ్చింది సినిమా. ఓ కొత్తగా ప్రెజెంటేషన్ చేసిండు. అందుకే జనాలు చూసి కూడా కేజీఎఫ్ ఎక్కువ చూసి కూడా బోర్ అయిపోతారు కూడా. ఇది కొత్తగా డిఫరెంట్ తీసుకొచ్చిండు. అంటే చూసి కూడా బోర్ కొట్టకుండా అన్నట్టు ఒక ఫ్రెండ్షిప్ కోసం అంటే సినిమా తీసిండు. అది బాగా డిజైన్ చేసిండు ప్రశాంత్. అందుకే కొద్దిగా లేట్ అయింది మూవీ కూడా. లేట్గా వచ్చింది, లేటెస్ట్గా వచ్చింది. అందుకే మన అన్న సినిమా ప్రభాస్ బ్లాక్ బస్టర్. అంటే కేజీఎఫ్ దీనికి సంబంధం లేదు, అది డిఫరెంట్ కైండ్ ఆఫ్. కేజీఎఫ్ మాఫియాకి సంబంధించి ఇది ఒకటి ఫ్రెండ్షిప్ కోసం, ఒక ఫ్రెండ్ త్యాగం కోసం. అంటే ఒక ఫ్రెండ్ కోసం ఏదైనా చేయగలుగుతా, నీకు ఏదైనా వెళ్ళగలుగుతా అనే ఒక సినిమా, ఒక మెసేజ్. అంటే లాస్ట్ లో స్నేహం కోసం చిరంజీవి సినిమా ఉంది చూడు, అట్లానగా అది స్నేహం కోసం ఏంటంటే అది డిఫరెంట్ క్యారెక్టర్, అదొక డబుల్ క్యారెక్టర్, అదొక దానికి దీనికి పోల్చొద్దు, అదొక డిఫరెంట్. ఇది ఒక స్నేహితులు బయట కలుసుకుంటే వీళ్ళు కలవడంలా అట్లా వీళ్ళు ఫ్రెండ్షిప్. ఈయన ఒక రాజు ఉంటాడు, అదొక దోస్తు, ఈయన ఒక పేద కుటుంబం ఉంటుంది ప్రభాస్ అన్న. దీని మీద స్టోరీ నడుస్తుంది. సినిమా కథ మొత్తం ఇదే ఉంటుంది. మదర్ సెంటిమెంట్, తల్లి సెంటిమెంట్. అలా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ మంచిగా ప్రభాసాన్ని తీసుకురావడం, వాళ్ళ ఫ్రెండ్ని మంచిగా చూడడం, సొంత తల్లి లెక్క చూడడం. అంటే ప్రతి ఇంట్లో ఒక తల్లి కూడా ఒక ఫ్రెండ్ వాళ్ళ కొడుకు, దోస్తు వాళ్ళ కొడుకున్నా కూడా సొంత తల్లి లెక్క అన్నట్టు. అలా కొంతమంది ఇంట్లో ఉంటారు అట్లా ఫ్రెండ్షిప్ అలా. ఆ తల్లి కూడా నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి ప్రభాస్. బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ఎంత కలెక్ట్ చేయొచ్చు? బాహుబలి కంటే రీచ్ అవుతాయి, దానికంటే రీచ్ అవుతుంది సినిమా. జబర్దస్త్ 100%. ఎందుకంటే సినిమా మాత్రం మళ్ళీ ఒక చిత్రపతి మనం ఎంత అప్పట్లో ఎంజాయ్ చేసినామో ఇది ఒక దోస్తుల కోసం అంతా ఎంజాయ్ చేస్తారు సినిమా. ఒక మళ్ళా సల్లార్ ఒకటి దీనికంటే వానకట్టలేదు, దీనికి కట్టకట్టే ఏముంటుంది. మాక్సిమం వెళ్ళిపోతుంది, రేంజ్ వెళ్ళిపోతుంది సినిమా, ఒక రేంజ్ వెళ్ళిపోతుంది.